టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు ఎక్కువగా సూర్యకుమార్ యాదవ్ గురించే చర్చ జరిగింది. ఫైనల్ ముగియగానే కెరీర్ కు గుడ్ బై చెప్పేస్తాడనే ప్రచారం నడిచింది. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆట నుంచి తప్పుకుంటాడని కథనాలొచ్చాయి. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సైడ్ అయినట్టుగానే ఈసారి స్కై కూడా టాటా చెప్పేస్తాడని సోషల్ మీడియాలోనూ జోరుగానే కామెంట్స్ వినిపించాయి. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం అలాంటిదేమీ లేదని రియాక్ట్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఎదురైన ప్రశ్నలకు స్పందించాడు. ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, రిటైర్మెంట్ గురించి ఆలోచన ఎందుకన్నాడు. రిటైర్మెంట్ పై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాడు. అంతేకాదు తన తర్వాతి టార్గెట్ ఏంటో కూడా చెప్పేశాడు. 2028లో టీ20 వరల్డ్ కప్ గెలవడమే తమ టార్గెట్ అన్నాడు. అంతేకాదు అదే ఏడాది జరిగే ఒలింపిక్స్ పైన తమ దృష్టి ఉంటుందన్నాడు. తన పనైపోలేదని మరో 2 ఏళ్ల వరకు కొనసాగుతానని పరోక్షంగా సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. నిజానికి సూర్యకుమార్ యాదవ్ వయసు 35 సంవత్సరాలు. వచ్చే టీ20 వరల్డ్ కప్ నాటికి 37 సంవత్సరాలు వస్తాయి. అప్పటి వరకు జట్టులో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. పైగా భారత జట్టు తలుపు తట్టేందుకు చాలా మంది కుర్రాళ్లు ఎదురు చూస్తున్నారు. జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పటికిప్పుడు సూర్యకుమార్ కెరీర్ కు వచ్చే ప్రమాదమేమీ లేకపోయినా నిలకడగా పరుగులు సాధించడం మాత్రం కీలకం. సౌత్ ఆఫ్రికాతో బైలేటరల్ సిరీస్ కు ముందు ఫామ్ లేక సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడ్డాడు. పరుగుల రేసులో వెనకబడి విమర్శలు ఎదుర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ లోనూ సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన అంతంత మాత్రమే. 1-2 మ్యాచ్ల్లో మినహాయిస్తే క్రీజ్ లో గట్టిగా నిలబడి పరుగులు సాధించిందేమీ లేదు. కీలకమైన ఫైనల్లోనూ తేలిపోయాడు. కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేదు. గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్టుగా ఉంటుంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం మరో కెప్టెన్ ను తయారు చేసుకోవాలనుకుంటే మాత్రం సూర్యను సెలెక్టర్లు సైడ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్లేయర్ గా స్కై బరిలో దిగుతాడా, లేదంటే పూర్తిగా జట్టుకు దూరం అవుతాడా అనే చర్చ కూడా ఉంది. ప్రస్తుతం వ్యక్తిగత ప్రదర్శన గొప్పగా లేకపోయినా కెప్టెన్ గా మాత్రం బెటర్ గానే రాణిస్తున్నాడు. రోహిత్ శర్మ నుంచి పగ్గాలందుకున్నప్పటి నుంచి ఒక్క సిరీస్ లో కూడా ఓడిపోలేదు. సిరీస్ల మీద సిరీస్లు గెలిచాడు. మేజర్ టోర్నీలోనూ విజయాలు సాధించాడు. ఆసియా కప్ తో పాటు టీ20 వరల్డ్ కప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంది. 52 మ్యాచ్ల్లో టీమిండియాకు 42 విజయాలు అందించాడు. 8 మ్యాచ్ల్లో మాత్రమే టీమిండియా ఓడింది. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ సక్సెస్ రేట్ 80కి పైగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ కు సంబంధించి సెలెక్టర్లు మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తి రేపుతోంది.